వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు తమ్మిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నీటిని కొల్లేరులోకి వదులుతున్నారు అధికారులు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడింది. ఇదే సందర్భంలో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సందర్భం ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ఆ ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చొచ్చుకొచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. రహదారులపై నీరంతా కూడా పొంగి పొర్లుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే జలమయమైన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు అటు తమ్మిలేరుకి అలాగే ఇతర వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న సందర్భం అయితే కూడా ఉంది. చింతలపూడిలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి జలాశయంకు అటు ఎగువ ప్రాంతాల నుంచి అంటే తెలంగాణ ఆ ప్రాంతాల నుంచి కూడా అధిక మొత్తంలో వర్షపు నీరు అంతా చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తమ్మిలేరు నాగిరెడ్డి రిజర్వాయర్ దగ్గర 333 అడుగులు అయితే కూడా నీరు చేరుకుంది. దీనికి సంబంధించి మరికొన్ని ఇంకా చేరుకుంటే వాటికి దిగువకి విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడు తమ్మిలేరుకు సంబంధించి కూడా అటు భారీగా వరద నీరు చేరుకుంటున్న సందర్భంలో అటు అధికారులంతా కూడా అటు ఏలూరు ఆ పశ్చిమ లాకుల వద్ద కూడా అలాగే తూర్పు లాకుల వద్ద కూడా మొత్తం అంతా కూడా లాకులన్నీ కూడా ఎత్తి అటు దిగువకైతే కూడా కొల్లేరు ఆ ప్రాంతానికి అయితే కూడా నీటిని విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు తమ్మిలేరుకి మరింత వరద నీరు చేరే అవకాశం ఉండటంతో ముందస్తుగానే అధికార యంత్రాంగం కూడా ఇటు లోకల్గా కురిసినటువంటి క్యాష్మెట్ ఏరియాలో కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా కొల్లేరులోకి వదులుతున్న సందర్భం అయితే కూడా ఉంది. నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి నీరు వదిలితే కూడా జాగ్రత్తలుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులతో ఉన్నతాధికారులు ఇప్పటికే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాలలకైతే కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించిన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు అటు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఎవరి వరదల కారణంగా వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపైన జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికార యంత్రాంగంతో సమీక్షలు జరిపారు. అలాగే టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక కంట్రోల్ రూములను కూడా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. తాడేపల్లిగూడెం, తణుకు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కొంత వర్షపు నీరు చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. తణుకు ప్రాంతంలో ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వద్దకి అటు వరద నీరు అంతా కూడా పూర్తిగా చేరుకుని అంతా కూడా జలమయమైన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. మరోవైపు డ్రైన్లు పొంగటం, మురుగు కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్న సందర్భం అయితే. మరోవైపు ఎవరికి ఎటువంటి అటు ఇబ్బంది కలిగినా వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలని చెప్పి కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్లు అందరికీ కూడా సూచనలు ఇచ్చిన సందర్భం అయితే ఉన్నాయి. మొత్తానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరో 2 రోజుల పాటు వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యం అలాగే ఈదురుగాలులు కూడా వీచే నేపథ్యం అయితే ఉంది. ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే పాత భవనాలు కానీ అలాగే చెట్ల కింద కానీ ఎవరు కూడా ఉండవద్దు అనేది కూడా అధికారులు ప్రజలకు చూస్తున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొని ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్, చంటివి, ఏలూరు నుంచి.